ఉంటారు మీకు మరి రోజక్క ఏంటి మరి ఏం క్షమాపణ పేరు నాన్న ఒక అతను ఉన్నాడు. నేను అనుకున్నాను పేరు నాన్న మీటింగ్లు పెడుతున్నా నేను అనుకునేవాడిని. అయ్యి బాబోయ్ ఈ నీతిమంతుడు అంతకి ధైర్యంగా వస్తున్నాడు బాబు అనుకున్నాను నేను. మరి బియ్యం సంగతి తెలిసిందా మీకు ఏమన్నా? అయ్యో దానికి వీడియో కూడా పెట్టినా కదండి నేను. పెట్టి నేను అందరు మాట్లాడడం లేదు కదా, మన కొడాలి నాని అన్న గాని, రోజక్క గాని, వల్లభనేని వంశీ అన్న గాని, ఇంకా చాలా మంది ఇట్లా సజ్జల వీళ్ళందరూ ఉన్నారు కదా. ఏందబ్బా వీళ్ళందరూ మాట్లాడలేదు, ఇంతకు ముందు బాగా మాట్లాడినారు కదా, తిట్టినారు కదా, సో అందుకని భయపడి ఏమన్నా మాట్లాడలేదు అనుకుని, సరే ఈ పేరు నాన్న ఈ మధ్య మాట్లాడుతా ఉన్నాడు కదా, మాట్లాడుతా ఉంటే నేనేమనుకున్నానంటే సరేలే పాపం నీతివంతుడేమో అందుకే ధైర్యంగా వచ్చి మాట్లాడుతా ఉంటాడు కదా అని అనుకుంటేనే, అయ్యో మనం చూసినానండి వీడియో నేనా చూసి షాక్ అయినా. అన్న నువ్వు ఒకటి గోడామ ఒకటి పెట్టి కట్టి దానికి మా వదిన పేరు పెట్టినవు కదా, నువ్వు జయసుధ గారి పేరు, మా పేరు నన్ను భార్య పేరు జయసుధ పెట్టి ఎన్నో వేల బస్తాలు ఉంటే దాంట్లో కొన్ని బస్తాలు సంఖ్య నాకు సరిగ్గా అర్థం కాలేదు, కొన్ని బస్తాలు వెళ్ళిపోతే దానికి దీన్ని పంది కుక్కులు తిన్నామని చెప్తే అసలు ఏమన్నా నాకు నిజంగా నవ్వు వచ్చిందండి ఆయన చెప్తా ఉంటే. పంది కుక్కులు అని తింటాయా? మహా అయితే ఒక బస్తా 2 బస్తాలు తింటాయి ఎలుకలు పంది కుక్కుల. దొరికిపోయా పాపం మా అన్న. ఏం చేస్తా ఇట్లాంటివన్నీ చేస్తారని అనుకోకపోయా, మా అడ్డంగా దొరికిపోయా. డబ్బులు ఇచ్చేస్తాను మీ కార్ డబ్బులు పే చేస్తాను అన్నాడు ఆయన. 3,000-4,000 బస్తాలు మిస్ అయిపోయినాయి. 3,800 ఎంతో నేను డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. తప్పేంటి దానికి మళ్ళీ మా జగన్ అన్న ఇట్లాంటి దిక్కుమాల సందర్భం పెట్టుకోబట్టే కదా ఈరోజు 11 సీట్లు వచ్చినాయా. ఇది లేక కొనసాగిపోతే పోయింది అనుకో, ఈసారి 8 వస్తాయి. లేకపోతే ఏంటి సరుకు ధరల బియ్యము ఎక్స్పోర్ట్ చేస్తే తప్పేంది మాట్లాడుతున్నావు? నువ్వు పండించే నీ చేలో పండించి వడ్లు కష్టపడి వడ్లు మిషన్కి వేసి బియ్యం తెచ్చేసి నువ్వు పంపిస్తే అది ఓకేలే, నీకు 40 ఎకరాలు ఉంది కాబట్టి ఇన్ని బస్తాలు ఇన్ని బియ్యం వచ్చినాయి అనుకోవచ్చు. ప్రభుత్వం ఏదైతే వీళ్ళకి రేషన్ కి ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని తరలిస్తే అది ఎక్కడ మరి ఆ మాత్రం కూడా నాలెడ్జ్ తెలియకుండా ఎట్ట సీఎం అయ్యాడో నాకైతే అర్థం కావట్లేదు మా జగన్ అన్న. మీరు చెప్పినట్టు అప్పుడు నాకు అర్థమైంది. అదే అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ అంటారు, 10 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారంట. తప్పేంటి? 10 రూపాయలు వాళ్ళు వద్దన్నారు, 10 రూపాయలు ఇప్పుడు కొనుక్కున్నారు, ఈయన అమ్మారు. ఏంటి తప్పేంటి దీంట్లో? తప్పు లేకుండా ఎట్ట ఉంటది? ఆ మాత్రం తెలీదా? అట్లా ప్రజలకు వచ్చిన దాన్ని అలాంటప్పుడు తీసి పడేయాలి కదా, అవసరం అయినప్పుడు దేనికి? ప్రజలు తింటారనే కదా అందరికి బియ్యం ఇస్తా ఉంటారు. కొన్ని అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఏదో కొందరు అయితే ఏదో టిఫిన్ కనో వాటికనో కొందరు అమ్ముకుంటారు, వాళ్ళకి వచ్చినాక 5 కేజీలు 4 కేజీలు అమ్ముకుంటారు. ఓకే దాన్ని తీసేద్దాము. నువ్వు ఇంత వేల బస్తాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు అంటే ప్రజలకు ఇవ్వకుండా నొక్కేసినాయే కదా ఈ అర్థమా? ఆ మాత్రం మా అన్నకి అర్థం కాకపోతే జగన్ అన్నకి ఇది చాలా విరుద్ధం కావాలా? నాకు అర్థం కాల ముందు. తర్వాత ఏం చేద్దాం మా అన్నకి ఇట్లా గ్రహాలండి వీళ్ళంతా శని గ్రహాలు, ఒక గ్రహం కూడా మంచి గ్రహం లేకపోయా. గ్రహం మంచిది గ్రహం అనుకున్నాం, అయితే ఆయన కూడా చూస్తారు మాట. అది కూడా పాడిపోయిన గ్రహం అండి అది. ఇక అంబటి రాంబాబు అని మా సంక్రాంతికి డాన్స్ చేస్తుంటాడు, సంక్రాంతి వచ్చేస్తుంది, ప్రాక్టీస్ చేయాలి కదా. డాన్స్ ఎలా ఉంటుంది అంబటి రాంబాబు డాన్స్? చూసారా మీరు ఎప్పుడైనా డాన్స్? చూసాను. ఇలా చక్కగా బెమ్మని డాన్స్ చేస్తాడు ఆయన. ఆయన కూడా నీతిమంతుడు అనుకుంటాం, అత్తమానం మాట్లాడుతున్నాడు ఆయన. మరి పోలవరం మరి గురించి కూడా చెప్తుంటాడు ఆయన. అత్తమానం పోలవరం గురించి ఏమైందనంటే ఏం జరిగిందో నాకు అర్థం కాదు, అక్కడ ఏముంది ఏం చేయాలో అర్థం కాదు. నేను చెప్పిందే కదా బాబు గారు చెప్పింది అని అంటారు. ఇన్ని ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఏం చేసినాడో ఏమో అర్థం కాదు. అవన్నీ ఏమో మా జగన్ అడగకపోయా ఏం చేసినవని. అడగపోవడానికి వీళ్ళు పోయి ఆయన దగ్గరికి మాట్లాడేందుకు అవకాశం ఇస్తే కదా మా జగన్ అన్న ఏమన్నా కూర్చుంటే డబ్బులు ఇస్తే ఆడ ఏదో ఒకటి చేస్తారు. ఏమి చేయకపోతే వాళ్ళ మటుకు ఏం చేస్తారా? వీళ్ళదేం తప్పులేదులేండి, వీళ్ళందరూ మంచోళ్లే పాపం. పైన ఉన్న మెయిన్ ఏదైతే ధ్వజస్తంభం ఉందో అది చక్కగా లేకపోయా. అంబటి రాంబాబు మాట్లాడింది ఎలా ఉంటది అంటారు చూస్తుంటే? ఎప్పుడు ఆయన తెలుగు పండిట్ కదా. తెలుగు పండిట్? తెలుగు పండిట్లు అట్లే కదా మాట్లాడతారు. అంటే లాయర్ అన్నట్టు తెలిసింది నాకు ఎవరో. అంటే తెలుగులో బాగా మాట్లాడతారు, గడ్డం వేసుకుని మాట్లాడుతుంటాడు అనమాట ఆయన. కంప్లైంట్లు ఎత్తుంటాడు అందరి మీద, సీఎంరాజు మీద, అందరి మీద. మీరు మీ మీద కంప్లైంట్ నా మీద ఎత్తడం భయంగా ఉంది నాకు. కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకోనిలేండి, మనము మాట్లాడడానికి మొదలు పెట్టిన తర్వాత ఎదుటిగా ఉండేవాడు ఎవరైనా సరే అలా భయపడి వెళ్ళిపోతే ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడిన దానికి సార్థకత ఏముంటది చెప్పండి? వన్స్ ఒకసారి ఏదో అంటారు కదా, వన్స్ ఒక స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అవుద్దని మా బాలబాబు డైలాగ్ లాగా మాట్లాడడం మొదలు పెట్టాక ఇప్పుడు ఎవరో సంథింగ్ వచ్చి మాట్లాడతారంటే ఎనిక్కిపోతే అది కరెక్ట్ కాదు కదా. తీసుకోవాలి, మనం మాట్లాడాలి అడిగినప్పుడు ఎంత ధైర్యం ఉందో ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా తీసుకోవాలి కదా. నాకు అట్లా ఏం లేదు, నాకు క్లారిటీ ఉంది. ఆయన ప్రతిసారి మీటింగ్ ఎట్టేస్తున్నాడు ఆయన ఉత్తునే. ఏంటో మరి అది ఎవరేం మాట్లాడి ఈయన వచ్చేస్తున్నాడు. అంటే కొంచెం అకౌంట్ లో డబ్బులు పడతా ఉంటాయి కదా.
ఓ అదే కారణం అదే. ఆ, 1,00,000 రూపాయలు ఒక 10 లక్షలు వేస్తే ఒక 5 లక్షలు మీటింగ్ పెడతాడు, ఆ మిగతా 5 లక్షలు ఇంటికి ఉపయోగించుకుంటారు అనమాట. అది ఈ చిల్లర విషయాలు నాకు తెలియదు. తెలీదా? నాకు తెలియదు. ఎంత అంటే బాగా మాట్లాడుతున్నారు అందుకే అనుకున్నాను నేను. అడగాలరా కదా బాబు. అది అకౌంట్ వస్తుందా కొద్దిగా? మరి రోజక్క ఏంటి కనపట్లేదు మీకు? రోజక్క అంట ఏమంటావు అమ్మాయి రోజా గారిని? ఏం మే రోజా అంట, ఏం మే రోజు మన ఇల్లు పక్కన మే అంటే అదొక గౌరవంలే, అదొక మాదిరి గౌరవం. ఏం మే అంటే ఎవరినైనా కొంచెం క్లోజ్ గా ఉంటే, అక్క అంటే కొంచెం హీరోయిన్ కదా, అభిమానం కదా, అందుకే నా ప్రేమ కొద్దీ ఏం మే రోజక్క నువ్వు మళ్ళీ వచ్చేసినా అని అభిమానంతో మాట్లాడతాం. ఆంటీ నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు కదా. ఆంటీ అన్నావా అక్క అన్నావా? అక్కకి నాకు రోజక్కకి నాకు పర్సనల్ గా ఏం లేవు కదా. సో ఎట్లయినా యాక్ట్రెస్ కదా, తను హీరోయిన్ యాక్టర్, మేము కూడా యాక్ట్రెస్ గా వస్తా ఉన్నాము. సో కొంచెం అభినయ సంబంధం ఉంటది కదా, అందుక ఇదితో ఏం మే రోజక్క ఇది మళ్ళీ మాట్లాడుతా ఉండమని ఆ బాండింగ్ కొంచెం పెంచుకోవడానికి కోసం కదా మాట్లాడేది నేను. నీ మీద కేసు ఎడితే కేసు ఎందుకు వేస్తారు? విమర్శిస్తే కేసు వేస్తారా? విమర్శిస్తే కేసు వేసే పని అయితే పాలన బాగాలేదు, 3 మంది ఏమి సరిగ్గా లేదు, చంద్రబాబు నాయుడు చేసింది లేదు, పవన్ కళ్యాణ్ చేసింది ఏమి లేదు చెప్తుంది ఆవిడ చెప్తుంది. ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా, పనిలేని మంగళోడు పిల్లితర కొరిగిండనే, ఇప్పుడు ఏమి లేకపోయా పాపం. సో డబ్బులకు బాగా దోచుకోవడానికి మరిగుండేవాళ్ళ, ఇప్పుడు ఏమి లేకపోయా, ఎట్లా చేయాలా అంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే కదా, ఆ పక్కన పై నుంచి మా జగన్ అన్న ప్రెజర్ చేస్తా ఉండలా, ఏంటి నువ్వు మాట్లాడితే కదా, మాట్లాడకుండా పోతే ఎట్లా, నువ్వు ఏదో ఒకటి మాట్లాడిపోయి దుడ్లు బాగా తీసుకున్నావు కదా, ఇది మంత్రిగానో ఏదో చేసింది కదా ఆవిడ, టూరిజం మంత్రిగా బాగా దుడ్లు సంపాదించుకున్నావు కదా, మాట్లాడకపోతే ఎట్ట పోయి మాట్లాడమే అని చెప్పి ఒక డెప్పకాయ సరికి మళ్ళీ వచ్చిండేది. నేను తిరుపతి వెళ్ళా సీత, తిరుపతి వెళ్ళేసరికి అక్కడ మా రోజు కనబట్టలేదు, అత్తమానం వచ్చేసేదండి, ఇప్పుడు రావట్లేదు అన్నారు వాళ్ళందరూ. ఏంటంటావు ఇప్పుడు తిరుపతి అమ్మ అస్తమానం వెళ్ళిపోయారండి జనాలతో. వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద వెండితో మరి బంగారం పోతుతో ఒక వెంకటేశ్వర స్వామిని పెట్టింది అంటే, అంత మాత్రం బంగారం వెండితో వెంకటేశ్వర స్వామిని పెడితే చేసిన తప్పులు నొప్పి అయిపోతాయా? నీకు నాకు తెలియకపోవచ్చు కానీ పైన భగవంతుడు తెలుసా, మన లోపల ఉన్న అంతరాత్మ ఒకటే, గుళ్ళో ఉన్న దేవుడు ఒకటే, నాకు సంబంధించి ఇద్దరికి తెలుస్తుంది. ఇక్కడ నేను ఏది తప్పు చేస్తున్నా నా మనసాక్షి తెలుసు, లోపల ఉన్న భగవంతుడికి కూడా తెలుసు కదా. సరేలే ఇప్పుడు నువ్వు పదవిలో ఉండవు కాబట్టి వస్తుండవు కదా, రా వచ్చి మొక్కో, వాళ్ళకి వీళ్ళకి దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా, పోనీ ఎన్నో కొన్ని లక్షలు తీసుకు